తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష ఆక్షేపణీయంగా ఉందని తెరాస మండిపడింది. రేవంత్ వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెరాస ఎమ్మెల్యే గాదారి కిషోర్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు కోసం 7 మండలాలను దారాదత్తం చేస్తుంటే నోరు మెదపని తెదేపా నేతలు ఇప్పుడు అవాకులు చెవాకులు పేలుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని తెలంగాణ ఐకాస్ అధ్యక్షుడు కోదండరాం తప్పుబట్టడం పైన ఆక్షేపించారు. మన వాటా హక్కు కరెంటు మనకి ఇవ్వకపోతే ఏ రోజు కూడా నోరు రాలే. 11 నెలల పాటు ఉత్పత్తి చేసే సీలేర్ ప్రాజెక్ట్ ను గుంజుకుంటే ఇవాళ తెలంగాణ మీద ముసలి కన్నీరు గారుస్తున్నారు. అనేక మాటలు మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఇబ్బందికరంగా మాట్లాడారు. దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. అంతర్జాతీయ వేదికల మీద గొప్ప అరేటర్ గా, అడ్మినిస్ట్రేటర్ గా తన యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న కేటీఆర్ గారి మీద చాలా అవాకులు చెవాకులు పేలడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాల్లో 1500 కోట్లు ఖర్చు పెట్టి 4.5 లక్షల ఆయకట్టునిచ్చింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.